ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదని అన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని అన్నారు. దాన్ని అలా అరికట్టుకుని వస్తూనే ఉన్నారు. తర్వాత వస్తున్నాయి, ఎక్కడో సమన్వయ లోపం వచ్చింది చూసుకోండి అంటే కాదు అని చాలా అసందర్భంగా, చాలా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నావు తెలియకంట అని. సరే, జరుగుతుండే ఆ సంఘటన, జరిగిన దానికి మనం ఆ జరిగింది ఎలా జరిగింది, ఎందుకు మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఏం చేసుకోవాలి చూసుకోవాలి అనేది నాయకత్వం వహిస్తున్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ చూసుకోవాలి బాధ్యత. ఇంకా ఆఖరికి ఎంత చెప్పినా ఇంకా వీరికి శ్రద్ధ లేదు, ఇంకా ఏం మాట్లాడినా ఇంకా ఉపయోగం లేదనేది నిర్ధారణకు వచ్చాం. అంటే ఎందుకు చెప్తానంటే, ఇవాళ కాదు కదా గొర్రెల గ్రామంలో, ఇవాళ కాదు కదా మన రాజకీయాల్లోకి వచ్చింది. నేను అప్పటికీ చెప్పాను, నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి 96వ సంవత్సరంలో నేను పార్లమెంట్గా నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ విజయనగరం జిల్లాలో, ఈ ఊర్లో విజయనగరం జిల్లాలో రాలేదు ఎలాంటి పరిణామం. ఎప్పుడు ఎంతమంది చనిపోయిన సంఘటన కూడా జరగలే. ఒకరోజు అడిగితే ఒకరు అన్నారు, ఒకరోజు నలుగురు అన్నారు, మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 8 అన్నారు మీ సమావేశంలో. తర్వాత డిప్యూటీ సీఎం వచ్చి 10 మంది అన్నారు. ఆయన వచ్చి ఊరికి వచ్చిన 10 మందికి తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 10 లక్షలు ప్రకటించడం జరిగింది. మరి ఇచ్చారో లేదో ఇంకా తెలియదు, కానీ నాకు ఇచ్చారా, మరి ఇచ్చారో తెలియదు, కానీ సరేలే ఇస్తారో పోతారో మరి వాళ్ళదే మనకేం సంబంధం, అది మనకు సంబంధం లేదు కానీ విషయం అది. కానీ చెప్తాను, ఎందుకంటే బాధ్యత ఉండాలి. ప్రభుత్వంలో మనం గెలిచామా మనం ఓడామా అనేది కాదు, ఒకసారి ఓడుతాం ఒకసారి పోతాం, అది పెద్ద వింతేం కాదు. కానీ మన తాలూకా బాధ్యత ఉండాలి ఎన్నిసార్లు అయినా సరే. అలాంటి సంఘటన చూస్తే చాలా నాకు ఇబ్బంది అనిపించింది. అది దురదృష్టమైన పరిణామాలు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని చూస్తే ఆ మంత్రి అయితే అసలు ఆయన తెలిసిందేటో తెలియదేటో నాకు తెలియదు, కానీ సరే ఆయన ఏదో మేధావు అనుకుని మాట్లాడుతున్నాడు. ఇంకెందుకులే అలాంటి వాళ్ళతో నోట్లో మన సామెత ఉంది కదా, అలాంటి వాళ్ళని విడిచిపెట్టిస్తే సరే వాళ్ళతో బాధించకండి ఇంకా బాధించడం కూడా ఊరుకున్నాను నేను. ఇంకా తెలియక అంటే అంత నిర్లక్ష్యం. దీనికి అందరికి ఎందుకు చెప్తున్నానంటే, సంఘటనలు జరుగుతుంటాయి కానీ నిర్లక్ష్యం అనేది కాదు, నిర్లక్ష్యం ఉండకూడదు, బాధ్యత ఉండాలి, బాధ్యతారహితంగా ఉండాలి. అది చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా. నాకు ఈ ప్రభుత్వంలో ఆ బాధ్యత కనిపించలే. ఏదో అపోజిషన్ అని చెప్పి నేను మాట్లాడాను కదా, బాధ్యత కనిపించలే. సరే, దురదృష్టం. రాబోయే కాలం మొన్న ఎన్నికలయ్యాయి కాబట్టి ఇంకా 4 సంవత్సరాలకు టైం ఉంది కాబట్టి కొన్ని ఈ 4 సంవత్సరాల బాధ్యత తెలుసుకోవాలని నా కోరిక, తెలుసుకోవాలని నా తాలూకా డిమాండ్ కూడా. ఎందుకంటే బాధ్యతగా ఉండాలి ఏ వ్యక్తి జరిగినా సరే. బాధ్యత లేకపోతే చాలా కష్టం. ఇవాళ మరి మీ వెంటనే మా నాయకుడికి మరి జగన్మోహన్ చెప్పాం. ఆయన వెంటనే చెప్పిన వెంటనే నేను అసలు ఇక్కడే లేను, నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను వస్తాను ఊరికి వెళ్తాను, ఓ 2 రోజులు ఆగకూడదా, నేను వస్తాను. అలా కాదు, ఇంకా 2 రోజులు అయితే లేట్ అవుతుందేటో, పాపం వాళ్ళు బాధపడుతున్నారట కుటుంబాలు ఆ ఊర్లో, లేదని వెళ్తాను. అయితే వెళ్ళండి సార్, పర్వాలేదండి, సీన్ ఉంటాడు, ఎంపీపీ ఉంటాడు, జడ్పీసీ ఉంటాడు, అందరూ ఉంటారు, పెద్దలందరూ ఉంటారు, చెప్తానులేండి అని చెప్పి అది ఏర్పాటు చేసుకున్నాం. అది బాధ్యత. అది దేని వెంటనే రావడం అనేది ఆ సంఘటన. దానికి వచ్చి మొన్న అంటారు ఆ ఊరు వెళ్ళాడు, అన్ని ఊర్లు వెళ్ళాడు ఆయన అని అంటాడు. ఎక్కడైతే ఎక్కువగా దాని తాలూ గ్రావిటీ ఉందో, ఎక్కడైతే ఆ శానిటీ ఉందో అక్కడికి వెళ్తారు. సంఘటన మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వాడుకుంటుందా? ఆయన వచ్చి జగన్మోహన్ వచ్చి అన్ని ఊర్లు తిరుగుతుంది, రాష్ట్రం అంతా తిరిగితే ఏం మాటలవి, బాధ్యత లేని మాటలవి. ఆయన వచ్చారు, బాధ్యతగా వచ్చారు, ఆయన చూశారు, ఇక్కడ ఆ కుటుంబాల తాలూకా ఆ బాధను చూసి ఆయన 2 లక్షల రూపాయలు నా తరపున, మా పార్టీ తరపున ఇస్తానని చెప్పారు. ఆ 2 లక్షలు వెంటనే 3 రోజుల్లోనే చెక్కులు రాసి వెంటనే మాకు ఫోన్ చేసి ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పారు. ఆ రోజే పంపించేద్దాం అనుకున్నాం, కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు ఇద్దామని ఉద్దేశంతోనే ఈ 10 రోజులు ఆపి ఈ లోపు ఎలక్షన్ వచ్చింది. మరి పంపించడం ఎలక్షన్లో ఇవి పంచకూడదనే ఉద్దేశంతో ఆపి అవి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇవి ఈరోజు పంచడానికి వచ్చి ఇక్కడికి వచ్చాం. ఏదైనప్పటికీ కూడా, ఎందుకంటే మన గ్రామాలు, మన ప్రాంతం అంతా సామరస్యంగా అంతా ఉండే మన ప్రాంతం.
మిగతా గ్రామాలు మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లాగా మనం వచ్చి ఎవరి మీద జులుం చేసో లేదా దౌర్జన్యం చేసో లేదా వాళ్ళ మీద తీసో చేసే భావాలు ఉన్న వాళ్ళు మనకు కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అంత సామరస్యంగా ఉన్న మన ప్రాంతాలు అది అలుగ్గా తీసుకుంటే పొరపాటు అది ప్రభుత్వాలు. అది అలుగ్గా తీసుకుంటే మాత్రం అది ఎప్పుడు పిల్లలైనా సరే ఇంట్లో పెడతారు ఉన్నట్టుగా ఉంటుంది. చాలా తప్పు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తాలూకా పనితీరు, ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహారం, జిల్లాల అధికారులు వ్యవహరించిన తీరు చాలా అది ఆక్షేపణీయం. దానికి నేను పూర్తిగా కూడా మొదటి నుంచి ఫస్ట్ డేనే చెప్పాను, తర్వాత అసెంబ్లీలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది బాధ్యత లేని వ్యవహారం చేశారు. మళ్ళీ మేము వచ్చి చెప్పిన వరకు కూడా చూసిన పాపాన పోవాలి. వెంటనే ఏముంది ఆఫ్టర్ ఆల్ ఓ 4 ఊర్లకు వచ్చి నేను చెప్పాను 4 ఊర్లని రెట్టిఫై చేయడం ఎంతసేపు 10 ట్యాంకర్లు తెచ్చి ఇచ్చేసి నీరు ఇచ్చి నీరు ఆపుకొని చేస్తే సరికదా? ఆ మాత్రం చెప్పు తెలగండి అంటే అలా క్లాస్గా కాదు ఆ దారి అంటానా ఆ ఊర్లో ప్రధానమంత్రిగా వచ్చి దాని పేరు మరుగుదొడ్ల పథకం పెట్టారు. ఈ ఊర్లోనూ ఈ చీపురులోనూ మరుగుదొడ్ల పథకం చేయలేదు, అందుకే ఈ డైరీ వచ్చింది. చూడండి ఎంత ఆశయం. దేశం అంతా పెట్టారండి, ఇక్కడ మనం మరుగుదొడ్లు కట్టుకోలేదు, అందుకు కట్టుకోపోవడం వచ్చిందండి. మరి ఇక్కడ వస్తే మరి ఇంకో ఊర్లో ఎందుకు రాలేదు? మరి రాష్ట్రంలో అందరు కట్టారా? ఏం మాటలు అవి అని. కాబట్టి సరే వాళ్ళు బయట పోతే వాళ్ళ మాటలు